హలో అండి. ఈ వీడియోలో లెట్స్ డేట్ ప్రొఫెసర్ జీ అనే షార్ట్ చైనీస్ డ్రామా చూడబోతున్నాం. ఈ డ్రామాలో హీరో పేరు లిన్ యాంగ్. అతను ఇంటర్నేషనల్ బెస్ట్ షెఫ్ అండ్ హీరోయిన్ పేరేమో జీ యున్ఫై. ఈమె సైంటిఫిక్ రీసెర్చర్. హీరోకి స్టడీస్ అంటే ఇష్టం ఉండదు. కుకింగ్ అంటే ప్యాషన్ ఉండడంతో బెస్ట్ షెఫ్ అయ్యి ఓన్గా రెస్టారెంట్ రన్ చేస్తూ ఉంటాడు. ప్లస్ కుకింగ్ షోస్ కూడా అతను అటెండ్ అవుతూ ఉంటాడు. అతనికి ఉన్న క్రేజ్ వల్ల అతనికి ఫీమేల్ యాక్టర్స్లో బాగా ఫాలోయింగ్ ఉంటుంది. సో ఆటోమేటిక్గా అతని పైన చాలా డేటింగ్ రూమర్స్ వస్తూ ఉంటాయి. హీరోయిన్కి ఏమో ఆమె వర్క్ చేసే రీసెర్చ్ ల్యాబ్ గురించి తప్ప అవుట్ సైడ్ వరల్డ్ గురించి ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉండదు. వీళ్ళిద్దరు ఎలా మీట్ అవుతారు, మీట్ అయ్యాక ఇద్దరి లైఫ్స్ ఎలా చేంజ్ అవుతాయి తెలుసుకోవాలంటే వీడియో స్టార్ట్ చేసేసుకుందాం. హీరోయిన్ వర్క్ చేస్తున్న రీసెర్చ్ ల్యాబ్కి ఇన్వెస్ట్మెంట్స్ కావాలని ఆమె సీనియర్ ఆమెని హీరోతో బ్లైండ్ డేట్కి వెళ్ళి అతన్ని ఎలాగైనా ఒప్పించి ఇన్వెస్ట్మెంట్ తీసుకురమ్మని రిక్వెస్ట్ చేస్తాడు. హీరో పైన వచ్చే డేటింగ్ రూమర్స్ని ఆపాలని హీరో పేరెంట్స్ కూడా అతన్ని హీరోయిన్తో బ్లైండ్ డేట్కి వెళ్ళమని చెప్తారు. సో హీరో హీరోయిన్ వాళ్ళిద్దరికి ఇష్టం లేకపోయినా బ్లైండ్ డేట్ అటెండ్ అవ్వాలని డిసైడ్ అవుతారు. హీరోయిన్ రెస్టారెంట్లో హీరో కోసం వెయిట్ చేస్తూ ఉంటే ఆమె దగ్గరికి ఒక ఫీమేల్ యాక్టర్ వచ్చి ఆమెను మీట్ అయ్యి లిన్ యాంగ్కి నువ్వు నచ్చవు, సో వెంటనే ఇక్కడ నుండి వెళ్ళిపో అంటే హీరోయిన్ ఆ విషయం లిన్ యాంగ్ చెప్పాలి, నువ్వెవరు చెప్పడానికి అంటూ ఉంటుంది. అప్పుడే అక్కడికి హీరో వస్తాడు. హీరోయిన్ని చూసి నువ్వేనా బ్లైండ్ డేట్కి వచ్చింది, మన ఇద్దరికి సెట్ అవ్వదని మీ ప్రొఫెసర్కి చెప్పే, నేను మా పేరెంట్స్కి అదే చెప్తాను అని చెప్తాడనమాట. అటు అక్కడున్న ఫీమేల్ యాక్టర్ వైపు చూస్తూ మనమిద్దరం జస్ట్ ఒక 2-3 షోస్ అటెండ్ అయ్యాం అంతే, నా గురించి ఇలా న్యూస్ స్ప్రెడ్ చేయడానికి మనమేం క్లోజ్ కాదు, ఇంకెప్పుడు ఇలా చెప్పొద్దు అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతూ ఉంటాడు. హీరోయిన్ అతన్ని ఫాలో అవుతూ అతన్ని పిలుస్తూ ఉంటుంది. అలా వెళ్తూ ఉంటే హీరోయిన్ లెగ్ స్లిప్ అయ్యి అక్కడున్న వెయిటర్ని క్రాస్ చేసి పడిపోతూ ఉంటుంది. ఆ వెయిటర్ చేతిలో ఉన్న గ్లాసెస్ కింద పడి పగిలిపోతాయి. సో హీరోయిన్కి ఆ గ్లాసెస్ గుచ్చుకుంటాయేమో అని హీరో సేవ్ చేయడానికి వెళ్ళేసరికి ఆమె బదులు హీరోకి ఆ గ్లాస్ గుచ్చుకుంటుందన్నమాట. గట్టిగా అరిచి అతను ఇంకా ఏంటి చూస్తున్నావు, వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్ళు అంటాడు. సో హీరోయిన్ అతన్ని హాస్పిటల్కి తీసుకెళ్తుంది. బట్ కంగారులో ఆమె హీరోని మర్చిపోయి హాస్పిటల్ లోపలికి వెళ్ళి ఎమర్జెన్సీ పేషెంట్ ఉన్నాడని డాక్టర్తో చెప్తూ ఉంటుంది. హీరో ఏమో బేస్మెంట్లోనే కార్లో ఉంటాడు. మళ్ళీ వచ్చి ఆమె లోపలికి తీసుకెళ్తుంది. ఆ తర్వాత డాక్టర్ చెక్ చేసి ఏం సీరియస్ లేదు, నార్మల్గా తగ్గిపోద్ది అని చెప్తాడనమాట. ఆ తర్వాత హీరో నిన్ను మీట్ అయ్యాను వెంటనే ఇవన్నీ జరుగుతున్నాయి, చాలు ఇంక నువ్వు నాకు హెల్ప్ చేసింది, నువ్వు వెళ్ళిపోవచ్చు అని చెప్తాడు. వెంటనే వాళ్ళ ఫ్రెండ్కి కాల్ చేసి నేను హాస్పిటల్లో ఉన్నాను, వచ్చి నన్ను పికప్ చేసుకొని అడిగితే హీరో ఫ్రెండ్ ఏమో నేను బిజీగా ఉన్నాను, నువ్వే ట్యాక్సీ తీసుకొని ఇంటికి వచ్చే అంటూ ఉంటాడు. ఆ మాటలన్నీ హీరోయిన్ వింటుందన్నమాట. ఇదే మంచి ఛాన్స్, హీరోకి హెల్ప్ చేస్తే ప్రాజెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేసి అతని దగ్గర నుండి ఇన్వెస్ట్మెంట్ తీసుకోవచ్చని ఆమె ట్రై చేస్తుంది. సో వెళ్ళి హీరోతో నేను మీకు హెల్ప్ చేస్తాను, నేను నిన్ను ఇంటి దగ్గర డ్రాప్ చేస్తాను అంటుంది. అలా హీరోయిన్ హీరోకి హెల్ప్ చేసి అతన్ని ఇంటి దగ్గర డ్రాప్ చేస్తుంది. ఆమెకి ఇష్టం లేకపోయినా అతన్ని ఇంటి లోపలికి తీసుకెళ్ళి వాటర్ ఇచ్చి ఇప్పుడు టైం ఉంది కదా, నేను నీకు ఒక విషయం చెప్పాలి అంటూ ఆమె కోట్లో ఉండి పెన్ డ్రైవ్ తీయడానికి ట్రై చేస్తూ ఉంటే హీరో ఆమె ఇంకేదో చేస్తుంది అనుకొని హెల్ప్ చేస్తానని చెప్పి ఇంటికి వచ్చి ఏంటి ఇలాంటి పనులు చేస్తున్నావు అనిపోతూ ఉంటాడు. ఆమె కోట్లో ఉండి పెన్ డ్రైవ్ తీసి మా ప్రాజెక్ట్ని ప్రజెంట్ చేస్తాను, ఎక్స్ప్లెయిన్ చేశాక విని మీకు ఇంట్రెస్ట్ ఉంటే స్పాన్సర్ చేస్తారా అని అడుగుతుంది. అది విని హీరో కోపం వచ్చి హెల్ప్ చేసినందుకు థ్యాంక్స్, బట్ నువ్వు ఇక్కడ నుండి వెంటనే వెళ్ళిపో అని అరుస్తాడు. ఆమె సరే అని చెప్పి వెళ్ళిపోతుంది. నెక్స్ట్ డే హీరో పేరెంట్స్ ఏమో నీ పైన వచ్చి ఆ డేటింగ్ రూమర్స్ అన్నీ ఆపాలనే కదా అంత మంచి అమ్మాయిని చూసి డేట్ సెట్ చేస్తే ఆ అమ్మాయి నచ్చలేదంటావు ఏంటి అని తిడుతూ ఉంటారు. ఆ అమ్మాయిని మళ్ళీ మీట్ అవ్వకపోతే నీ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయింది కదా, ఆ బిల్డింగ్కి రెంట్ కట్టాలి కదా, ఆ మనీ మేము ఇవ్వమని హీరో వాళ్ళ మదర్ అతన్ని తిడుతుందనమాట. సో వేరే దారి లేక హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు అతను, ఈ వీకెండ్ మీట్ అవుదామా అని. అటు హీరోయిన్ వాళ్ళ సీనియర్ కూడా ఆమె డేట్ ఎలా జరిగింది, హీరో స్పాన్సర్ చేస్తాడా అని అడుగుతూ ఉంటే హీరోయిన్ ఏమో లేదు మా డేట్ సరిగ్గా జరగలేదు, అతను ఇంక నన్ను మీట్ అవ్వడు కూడా అని చెప్తుంది. అప్పుడే హీరో నుండి మెసేజ్ వస్తుంది ఆమెకి, ఈ వీకెండ్ మీట్ అవుదామని అతను మెసేజ్ చేసి ఉంటాడు.
ఆమె ఆ విషయం చెప్పగానే వాళ్ళ సీనియర్ ఓకే చెప్పు, ఈ వీకెండ్ అయినా మీట్ అయ్యి అతనికి మన ప్రాజెక్ట్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చెయ్యి అని చెప్తూ ఉంటాడు. అలా వీకెండ్ హీరోయిన్ హీరో రెస్టారెంట్కి వెళ్తుందనమాట. అతను అక్కడికి ఇన్వైట్ చేసుంటాడు ఆమెని. ఆమె రాగానే ఆమెకి బొకే ఇచ్చి, యూజువల్లీ నా రెస్టారెంట్ చాలా క్రౌడెడ్గా ఉంటుంది, బట్ స్పెషల్గా ఇవాళ నీ కోసం అని అదర్ కస్టమర్స్ అందరినీ స్టాప్ చేసి నిన్ను రిసీవ్ చేసుకుంటున్నాను అంటే ఆమె, అదేంటది న్యూస్లో నీ పైన వచ్చే ఆ రూమర్స్ అన్నిటి వల్ల ఫ్యూ మంత్స్ నీ రెస్టారెంట్ క్లోజ్ అయిపోయిందని మెన్షన్ చేశారు, నువ్వేంటి ఇప్పుడు ఇలా చెప్తున్నావు అంటుంది. సో ఆమెకి లేటెస్ట్ న్యూస్ తెలుసు అని చెప్పి హీరో కవర్ చేస్తూ సరే సరే ముందు లంచ్ చేద్దామని చెప్పి కావాలని ఆమె కోపం తెప్పివ్వాలని అతను లంచ్లో ఎక్కువ ఐటమ్స్ ఏం పెట్టకుండా జస్ట్ పికిల్డ్ వెజిటేబుల్స్ పెడతాడనమాట ప్లేట్లో. ఇది చూస్తే ఏ అమ్మాయికైనా కోపం వస్తుంది. లంచ్ అని చెప్పి పిలిచి ఇలాంటి ఐటెం పెట్టాడేంటి, తినడానికి ఏం పెట్టట్లేదని గ్యారంటీ కోపం వస్తుంది. నువ్వు కూడా కోప్పడాలి అని అతను మనసులో అనుకుంటూ హీరోయిన్ అది తినమంటాడు. యాక్చువల్లీ హీరోయిన్కి ఏమో పికిల్డ్ వెజిటేబుల్స్ అంటే చాలా ఇష్టం అనమాట. ఆమె చిన్నప్పటి నుంచి అవి రెగ్యులర్గా తింటూ ఉంటుంది. ఆ ప్లేట్ ఇచ్చి హీరో ఇవి మా ఫ్యాక్టరీలో ప్రిపేర్ చేసే పికిల్డ్ వెజిటేబుల్స్ అని చెప్పగానే హీరోయిన్ అవునా, నేను చిన్నప్పటి నుంచి పికిల్డ్ వెజిటేబుల్స్ చాలా బాగా తింటాను, ప్లస్ ఈ ఫ్యాక్టరీ అయితే నా ఫేవరెట్ అని చెప్పి ఆమె అవి తింటూ ఎంజాయ్ చేస్తుంది. ఏంటి ఈ అమ్మాయి ఇంత వియర్డ్గా ఉందని హీరో అనుకుంటూ ఉంటాడు. హీరోయిన్ ఈ వెజిటేబుల్స్తో పాటు ప్లెయిన్ రైస్ ఉంటే బాగుంటుందంటే సో ఇంకా హీరో వెళ్ళి కుక్ చేసుకొని రైస్ తీసుకొస్తాడు. నాలాంటి ఇంత బెస్ట్ షెఫ్ని పెట్టుకొని ఎన్నో ఇంటర్నేషనల్ వెరైటీస్ అడగకుండా రైస్ పికిల్డ్ వెజిటేబుల్స్ అడుగుతుంది ఏంటి ఈ అమ్మాయి అనుకుంటూ ఉంటాడు అతను. హీరోయిన్ అలా సింపుల్ ఐటమ్స్ తింటూ చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటే హీరోకి ఏం అర్థం కాదు. ఏంటి అమ్మాయి ఈ నార్మల్ ఐటమ్స్ని ఇంత ఎంజాయ్ చేస్తుంది, నేను చేసే ఆ ఫేమస్ డిషెస్ అన్నీ ట్రై చేస్తే ఇంకేమైపోతుందో అనుకుంటూ వీటిల్ని ఇంత ఎంజాయ్ చేస్తున్నావేంటి, నువ్వు ఇంతకన్నా బెస్ట్ డిషెస్ ఎప్పుడు ట్రై చేయలేదా, ఏదైనా ఫేమస్ డిషెస్ తినాలని ఉంటే చెప్పు నేను నీకు వండి పెడతాను అని అడుగుతాడు. ఆమె మళ్ళీ ఒక నార్మల్ మీట్ డిష్ అడుగుతుంది. సో హీరో సరే నెక్స్ట్ టైం మీట్ అయినప్పుడు నేను ఆ డిష్ కుక్ చేసి పెడతాను అని చెప్తాడు. ఆ తర్వాత హీరోయిన్ ఎలాగైనా ఇంప్రెస్ చేయాలని హీరో మీట్ డిషెస్ ట్రై చేస్తూ అవన్నీ వాళ్ళ ఫ్రెండ్ అన్నయ్య తిని టేస్ట్ ఎలా ఉందో చెప్పమంటూ ఉంటాడు. అటు హీరోయిన్ వాళ్ళ సీనియర్ ఏమో అబ్రాడ్ నుండి రిటర్న్ వచ్చి ఉంటాడు అనమాట. ఆ నైట్ హీరో హీరోయిన్కి కాల్ చేసి మనమిద్దరం ఈరోజు డిన్నర్కి మీట్ అవుదాం అనుకున్నాం కదా అని అడిగితే హీరోయిన్ లేదు ఇవాళ మా సీనియర్ రిటర్న్ వచ్చారు, నేను అతనితో ఉన్నాను, రీసెర్చ్ డీటెయిల్స్ మాట్లాడుకుంటున్నాం, ఇవాళ కుదరదు అని కాల్ కట్ చేసేస్తుంది. ఆమె కాల్ కట్ చేయడంతో హీరోకి కోపం వస్తుంది అనమాట. నన్ను వదిలేసి ఈ సీనియర్ ఎవరు, అతనితో ఎందుకు మాట్లాడుతుందని అతను జెలస్ ఫీల్ అయ్యి వాళ్ళున్న రెస్టారెంట్ వెతుక్కుంటూ వెళ్ళి వాళ్ళున్న టేబుల్ దగ్గర కూర్చుంటాడు. హీరోయిన్ ఒకరినొకరికి పరిచయం చేస్తుంది. ఆ తర్వాత హీరోయిన్ అండ్ వాళ్ళ సీనియర్ రీసెర్చ్ డేటా గురించి డిస్కస్ చేసుకుంటూ ఉంటే హీరో ఏమో చాలా ఐటమ్స్ ఆర్డర్ చేస్తాడు. అవన్నీ తిన్న తర్వాత బిల్ వస్తుంది హీరోకి. అతను పే చేయాలనుకుంటే ఫోను వ్యాలెట్ రెండు అతను ఇంట్లో మర్చిపోయి వచ్చి ఉంటాడు అనమాట. హీరోయిన్ వాళ్ళేమో ఆల్రెడీ వాళ్ళు ఆర్డర్ చేసుకున్న డిషెస్కి బిల్ పే చేసేసి ఉంటారు. సో ఇప్పుడు హీరో తిన్న ఓన్లీ ఈ డిషెస్కి మాత్రమే బిల్ పే చేయాల్సి వస్తుంది. వెంటనే ఆ రెస్టారెంట్ వాళ్ళు పోలీస్ వాళ్ళకి కాల్ చేస్తారు. సో హీరోకి అందరి ముందు పరువు పోతుంది. హీరోయిన్ సీనియర్ నేను హెల్ప్ చేస్తాను, నీ బిల్ నేను పే చేస్తానని చెప్పినా హీరో ఒప్పుకోడు. వద్దు నువ్వు పే చేయక్కర్లేదు, నువ్వే నాకు హెల్ప్ చేయక్కర్లేదు అంటాడు. సో ఫైనల్లీ హీరో వాళ్ళ ఫ్రెండ్ వచ్చి అతని బిల్ సెటిల్ చేస్తాడనమాట. అందరి ముందు అలా ఇన్సల్ట్ జరగడంతో హీరో ఈగో హర్ట్ అవుతుంది. సో ఎలాగైనా హీరోయిన్ పైన రివెంజ్ తీసుకోవాలనుకుంటాడు అతను. నెక్స్ట్ డే ఒక లొకేషన్ డీటెయిల్స్ షేర్ చేసి అక్కడ మీట్ అవుదాని హీరోయిన్కి మెసేజ్ చేస్తాడు అతను. సో ఆమె ఆ లొకేషన్ రీచ్ అవుతుంది. రీచ్ అయ్యేసరికి అక్కడ ఒక కుకింగ్ షో జరుగుతూ ఉంటుంది. హీరో కుక్ చేయడానికి రెడీ అవుతూ ఉంటాడు. హీరోతో పాటు ఆ ఫీమేల్ యాక్టర్ కూడా ఆ కుకింగ్ షో అటెండ్ అవుతుంది గెస్ట్ లాగా. హీరో కావాలని హీరోయిన్ లాస్ట్ టైం అడిగిన మీట్ డిష్నే ఈ కుకింగ్ షోలో కుక్ చేస్తూ ఉంటాడు. కుకింగ్ అయిపోయాక హోస్ట్ అండ్ గెస్ట్ టేస్ట్ చేసి రివ్యూ చెప్తూ ఉంటారు.
హీరోయిన్ అక్కడే నిల్చొని అదంతా చూస్తూ ఉంటే హీరో కావాలని ఆడియన్స్లోంచి కూడా ఎవరో ఒకళ్ళు వచ్చి టేస్ట్ చేసి రివ్యూ చెప్తే బాగుంటుంది కదా అని హీరోయిన్ని వచ్చి టేస్ట్ చేయమంటాడు. లైవ్ షో కాబట్టి అలా అందరి ముందు ఆమెను వచ్చి మాట్లాడమంటే ఇబ్బందిగా ఫీల్ అవుతుందని, అలా హీరోయిన్ పైన రివెంజ్ తీసుకోవచ్చని హీరో ప్లాన్ చేస్తాడు. బట్ హీరోయిన్ మాత్రం అక్కడికొచ్చి డిష్ టేస్ట్ చేసి లైవ్ షో అయినా కానీ ఆమె ఏ ఇబ్బంది లేకుండా మాట్లాడుతుంది. డిష్ టేస్ట్ చేసి డిష్ బాగానే ఉంది కానీ నాకు ఇవాళ పర్టికులర్గా మీట్ తినాలని లేదు, సో నేను రివ్యూ ఇవ్వడం కన్నా గెస్ట్ రివ్యూ ఇవ్వడమే బెటర్ అని చెప్పి అక్కడ నుండి ఏం చెప్పకుండా వెళ్ళిపోతుంది. హీరోయిన్ అక్కడ నుండి వెళ్ళిపోబోతూ ఉంటే హీరో వెంటనే ఆమెను ఆపడానికి ట్రై చేస్తే హీరోయిన్ అతను తిడుతుంది. లాస్ట్ టైం రెస్టారెంట్లో నీకు ఇన్సల్ట్ జరిగిందని నీ ఈగో హర్ట్ అయ్యి ఇప్పుడు నువ్వు నా పైన ఇలా రివెంజ్ తీసుకోవాలని చూస్తావా? కావాలని నన్ను లైవ్ షోకి పిలిచి అందరి ముందు మాట్లాడమని నేను మాట్లాడలేక ఇబ్బంది పడతాను అనుకున్నావు కదా, ఇవేమన్నా చిన్నపిల్ల ఆటలు అనుకున్నావా? ఇంకెప్పుడు ఇలాంటి ప్రాంక్స్ నా పైన ట్రై చేయొద్దు. అయినా నేను ఒక రీసెర్చర్ని, ఎంత పెద్ద లార్జ్ ఆడియన్స్ ముందు కూడా నేను మాట్లాడుంటాను, ఎన్ని సెమినార్లు ఇచ్చి ఉంటాను, ఈ లైవ్ షోలో మాట్లాడడం నాకేమన్నా అంత కష్టం అనుకున్నావా? ఇలాంటి పనులు ఇంకెప్పుడు చేయొద్దని చెప్పి కోప్పడి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. లైవ్ షోకి గెస్ట్గా వచ్చిన ఆ ఫీమేల్ యాక్టర్ ఏమో లియాంగ్కి ఏమన్నా పిచ్చా, నేను పక్కనే ఉంటే ఆమె ఎవరినో పిలిచి డిష్కి రివ్యూ ఇవ్వమని అడుగుతాడేంటి అని సీరియస్ అవుతూ ఉంటుంది. ఆమె అప్సెట్ అయ్యి వాళ్ళని తిట్టుకుంటూ ఉండడం, ఆమె అంటే ఇష్టం ఉన్న అతను చూసి నువ్వు వాళ్ళ గురించి ఏం ఆలోచించొద్దు, నేనంతా చూసుకుంటాను అని చెప్తాడనమాట. అటు హీరో పేరెంట్స్ హీరోని తిడుతూ ఉంటారు. ఆ అమ్మాయి చాలా మంచిదనే కదా మేము ఆ అమ్మాయితో నీకు డేట్ సెట్ చేయాలని ట్రై చేస్తుంటే నువ్వేంటి ఏది సీరియస్గా తీసుకోవు, ఇలాగే కానీ కంటిన్యూ అయితే నీ రెస్టారెంట్ని ఎవరు సేవ్ చేయలేరని హీరో వాళ్ళ ఫాదర్ తిడుతూ ఉంటాడు. రెస్టారెంట్ బిల్డింగ్ ఓనర్ కూడా రెంట్ పే చేయాలని చెప్పి హీరోకి కాల్ చేస్తూ ఉంటాడు. సో హీరో ఎలాగైనా హీరోయిన్కి సారీ చెప్పాలని డిసైడ్ అవుతాడు. అటు హీరోయిన్ వాళ్ళ రీసెర్చ్ ల్యాబ్లో కూడా స్పాన్సర్షిప్ లేకపోతే ప్రాజెక్ట్ ఆగిపోతుందేమో అని హీరోయిన్ కూడా ఆలోచిస్తూ ఉంటుంది. సో అలా వాళ్ళిద్దరు మళ్ళీ మీట్ అవ్వాలని డిసైడ్ అవుతారు. హీరోయిన్ హీరో వాళ్ళ ఇంటికి వెళ్తుంది. రెస్టారెంట్ గురించి హీరో స్ట్రెస్ అవుతూ చాలా డ్రింక్ చేస్తూ ఉంటాడు. ఆమె వచ్చేసరికి ఇల్లంతా డ్రింక్ బాటిల్స్ మొత్తం గందరగోళంగా ఉంటుందన్నమాట. డ్రింకింగ్ ఎక్కువ అవ్వడంతో హీరో స్టమక్ అప్సెట్ అవుతుంది. హీరోయిన్ అవన్నీ చూసి ఇలా ఉంటే నాకు నచ్చదని చెప్పి ఇల్లంతా నీట్గా క్లీన్ చేసేస్తుంది. హీరోకి స్టమక్ అప్సెట్ అవ్వడంతో ఆమె సింపుల్ మీల్ కుక్ చేసి అతనికి ఇస్తుంది. ఆ తర్వాత నీతో ఒక విషయం చెప్పాలని చెప్పి అతనితో మాట్లాడుతుంది. యాక్చువల్లీ మా ప్రాజెక్ట్కి స్పాన్సర్షిప్ కావాలి, నిన్ను అడుగుదామని నీతో బ్లైండ్ డేట్కి ఒప్పుకున్నాను అని చెప్పి వాళ్ళ ప్రాజెక్ట్ డీటెయిల్స్ అంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అదంతా విని హీరో స్పాన్సర్షిప్ కోసమే నాతో బ్లైండ్ డేట్కి ఒప్పుకున్నావా అని అడుగుతాడు. అవునని చెప్తుంది ఆమె. సరే నీ స్పాన్సర్షిప్ గురించి నేను ఆలోచించి ఓకే చెప్తాను, టైం పడుతుంది, కానీ నాకు ఒక కండిషన్, నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి మా పేరెంట్స్ ముందని చెప్తాడు. సో అలా వాళ్ళిద్దరూ డేటింగ్ చేస్తున్నట్టు హీరో పేరెంట్స్ని మీట్ అవుతారనమాట. కలిసి అందరూ లంచ్ చేస్తారు. హీరో పేరెంట్స్ కూడా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఫైనల్లీ వాళ్ళిద్దరూ మళ్ళీ ఒకటయ్యారు, డేట్ చేసుకుంటున్నారు అని వాళ్ళు అనుకుంటూ ఉంటారు. వాళ్ళ ఇంటి నుండి బయటకు వచ్చేసాక హీరో సరే మా పేరెంట్స్కి ఇప్పుడు నమ్మకం వచ్చింది, కానీ వెంటనే మనం ఒక్కసారి మీట్ అయ్యి మళ్ళీ మీట్ అవ్వకపోతే వాళ్ళకి డౌట్ వస్తుంది, సో ఎప్పుడన్నా అవసరమైనప్పుడు నువ్వు మళ్ళీ నాకు గర్ల్ ఫ్రెండ్ లాగా యాక్ట్ చేయాలి అంటాడు. ఆమె సరే అంటుంది దానికి. హీరో హీరోయిన్ రిలేషన్షిప్లో ఉన్నారనుకొని హీరో పేరెంట్స్ హ్యాపీగా ఫీల్ అయ్యి వెంటనే అతనికి మనీ ఇచ్చి నీ రెస్టారెంట్ రెంట్ పే చేసి రెస్టారెంట్ రీఓపెన్ చెయ్యి అని చెప్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్కి మెసేజ్ చేస్తే ఆమె రిప్లై ఇవ్వకపోవడంతో అతను డైరెక్ట్గా వాళ్ళ ల్యాబ్కి వెళ్ళి ఆమె కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు. ఆమె రాగానే ఎందుకు నా మెసేజెస్కి రిప్లై ఇవ్వలేదు, అయినా ఇప్పుడు నువ్వు నా గర్ల్ ఫ్రెండ్వి, సో మీ సీనియర్తో ఎక్కువ టైం స్పెండ్ చేయొద్దు అని అంటే ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, అందుకనే రిప్లై ఇవ్వలేదు. అయినా మన ఇద్దరం జస్ట్
బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్గా యాక్ట్ చేస్తున్నాం కానీ యాక్చువల్గా కాదు కదా, సో నువ్వు ఇలాంటి రిస్ట్రిక్షన్స్ పెట్టడం కరెక్ట్ కాదు అని చెప్పి వెళ్ళిపోతుంది. ఆ నెక్స్ట్ డే హీరో రెస్టారెంట్ రీఓపెన్ చేసే ముందు కొన్ని కొత్త డిషెస్ ట్రై చేయాలనుకుంటాడనమాట. అవన్నీ కుక్ చేసి హీరోయిన్ని వాళ్ళ ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే తీసుకురమ్మని మెసేజ్ చేస్తాడు. సో అలా హీరోయిన్ అండ్ వాళ్ళ ఫ్రెండ్ అండ్ హీరో అండ్ అతని ఫ్రెండ్ అందరూ కలిసి హీరో కుక్ చేసిన డిషెస్ ట్రై చేస్తారు. ఆ నెక్స్ట్ డే ఆ ఫీమేల్ యాక్టర్ వాళ్ళ అసిస్టెంట్ ఆమెతో మీ ఫ్రెండ్ జూ ఇన్ఫై వాళ్ళ అడ్రస్ కనుక్కున్నాడు, ఎందుకో తెలియదు కానీ అడ్రస్ ఒక్కటి చెప్పమని చెప్పాడు అని చెప్తుందనమాట. అది విని ఆ ఫీమేల్ యాక్టర్కి డౌట్ వస్తుంది, ఆమె కోసం ఆమె ఫ్రెండ్ ఏమైనా హీరోయిన్ అటాక్ చేస్తాడేమో అని. సో వెంటనే కంగారు పడుతూ హీరోకి కాల్ చేస్తుంది. వెంటనే జీ5 వాళ్ళ ఇంటికి వెళ్ళు, ఆమె డేంజర్లో ఉంది, ఆమెకి ఏమన్నా జరిగే ఛాన్సెస్ ఉంది, ఆమెను సేవ్ చెయ్యి అని చెప్తుంది. సో హీరో వెంటనే హీరోయిన్ వాళ్ళ ఇంటికి బయలుదేరుతాడు. అదే టైంలో హీరోయిన్ని ఎవరో అటాక్ చేయబోతూ ఉంటారు. హీరో సేవ్ చేస్తాడనమాట ఆమెని. హీరోయిన్ని సేవ్ చేస్తూ ఫైట్ చేయడంలో హీరోకి దెబ్బ తగులుతుందన్నమాట. సో ఆమె వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి అతను ఓన్ ట్రీట్ చేసి బ్యాండేజ్ అప్లై చేస్తుంది. అసలు ఏం జరిగింది, అటాక్ చేసిన అతను ఎవరు అని హీరోయిన్ అడుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి ఆ ఫీమేల్ యాక్టర్ కూడా వస్తుంది. వాళ్ళిద్దరికీ సారీ చెప్పి నేను జస్ట్ మీ ఇద్దరు వల్ల అప్సెట్ అయ్యానని చెప్పడంతో నా ఫ్రెండ్ మిమ్మల్ని అటాక్ చేయడానికి చూశాడు, నిజంగా సారీ, అతను ఇలా చేస్తాడని అసలు అనుకోలేదు, ఇదంతా నా తప్పే అని చెప్తుంది. అప్పుడు హీరోయిన్, నువ్వు మా వల్ల అప్సెట్ అయితేనే మీ ఫ్రెండ్ నన్ను అటాక్ చేయాలని చూశాడా, అతనికి ఏమన్నా మెంటల్ ప్రాబ్లం ఏమన్నా ఉందా, ఇలా చేయడం కరెక్ట్ కాదు కదా అని తిడుతుంది. అప్పుడు ఆమె, అవును నేను కూడా అతన్ని తిడుతాను, ఇలా చేయొద్దని చెప్తాను అని చెప్పి, ఇదంతా లిన్యాంగ్ వల్లే, అతను హ్యాండ్సమ్గా ఉండడం వల్ల, అతను కుక్ చేసే డిషెస్ నాకు నచ్చడంతో అతనికి అట్రాక్ట్ అయ్యాను నేను, బట్ ఇది లవ్ కాదని నాకు అర్థమైంది, ఇంకెప్పుడు నేను మీ విషయాల్లో ఇన్వాల్వ్ అవ్వను అని చెప్పి అక్కడ నుండి వెళ్ళిపోతుంది. ఆ నైట్ హీరోయిన్కి మళ్ళీ ఏమన్నా ప్రాబ్లం వస్తుందేమో అని హీరో నేను ఇక్కడే పనుకుంటాను అని చెప్పి సోఫా పైన పనుకుంటాడు. నెక్స్ట్ మార్నింగ్ ఆమె నిద్రలేచేసరికి ఆమె కోసం బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తాడు. వాళ్ళిద్దరు కలిసి బ్రేక్ఫాస్ట్ చేశాక, ఈ వీకెండ్ ఫ్రీగా ఉంటే మా పేరెంట్స్ని విజిట్ చేద్దాం, వాళ్ళిద్దరు నిన్ను అడుగుతూ ఉన్నారు అంటాడు హీరో. ఆమె సరే అంటుంది. వాళ్ళిద్దరికి డౌట్ రాకుండా మనం యాక్ట్ చేయాలి, నార్మల్ కపుల్స్ ఎలా ఉంటారో మనం కూడా అలాగే బిహేవ్ చేయాలి చెప్తాడు అతను. అప్పుడు హీరోయిన్, నేను ఎప్పుడు రిలేషన్షిప్లో లేను, సో నార్మల్ కపుల్స్ ఎలా ఉంటారో నాకు తెలియదు అంటే హీరో, నేను కూడా ఎప్పుడూ ఎవరితో రిలేషన్షిప్లో లేను, మన ఇద్దరం ట్రై చేద్దాము అంటే, సరే ఒకసారి హక్ చేసుకొని ప్రాక్టీస్ చేద్దామని చెప్పి వాళ్ళిద్దరు హక్ చేసుకొని ట్రై చేస్తారు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ వర్క్ చేస్తున్న ల్యాబ్ విజిట్ చేసి స్పాన్సర్షిప్ ఇస్తున్నానని వాళ్ళకి హెల్ప్ చేస్తాడనమాట. అలా హీరోయిన్ వాళ్ళ ల్యాబ్కి స్పాన్సర్షిప్ దొరుకుతుంది. అతను హెల్ప్ చేసినందుకు హీరోయిన్ థ్యాంక్ యూ చెప్తుంది. సో వాళ్ళు నెక్స్ట్ టైం మళ్ళీ డిన్నర్లో మీట్ అవుదామని డిసైడ్ అవుతారు. సో హీరోయిన్ని పికప్ చేసుకోవాలని నైట్ హీరో ల్యాబ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. చాలా లేట్ అయిపోతుంది. హీరోయిన్ రాకపోవడంతో అతను కార్లోనే కూర్చొని వెయిట్ చేస్తూ ఉంటే హీరోయిన్ నేరుగా వచ్చి కార్లో కూర్చొని ఇంటికి తీసుకెళ్ళని చెప్పి నిద్రపోతుంది. ఆమె చాలా లేట్ నైట్ వర్క్ చేసి టయర్డ్ అయిపోయి ఉంటుంది. సో హీరో ఆమెను ఇంటికి తీసుకెళ్ళి సోఫా పైన పనుకోబెడతాడు. ఆమె నిద్రలోనే ఆకలిగా ఉందని చెప్పడం విని హీరో ఆమె కోసం కుక్ చేస్తూ ఉంటాడు. అలా హీరో కుక్ చేస్తూ ఉంటే హీరోయిన్ నిద్ర లేచి కిచెన్లో ఉండే ఏదో సౌండ్ రావడంతో ఎవరో మళ్ళీ వచ్చారు ఆమెను అటాక్ చేయడానికి అనుకొని బ్యాట్ తీసుకొని వచ్చి అతన్ని కొట్టబోతుంది. బట్ హీరోని చూసి, లిన్యాంగ్ నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు అంటే అప్పుడు అతను జరిగిందంతా చెప్తాడు. ఆమె, అవును ఇప్పుడు గుర్తొచ్చింది, ల్యాబ్లో నాకు ఎప్పుడైనా లేట్ అయిపోతే అలా చాలా టైర్డ్ అయిపోతాను అంటే హీరో, మరి అలాంటప్పుడు ఎవరి కార్ అని చూసుకోకుండా ఎక్కేస్తావా, అది ఎంత డేంజర్ అంటాడు హీరో. లేదు మా పేరెంట్స్ ఒక కార్ అండ్ డ్రైవర్ని అరేంజ్ చేశారు, నేను అతను అనుకొని నీ కార్ ఎక్కాను అని చెప్తుంది ఆమె. ఆ తర్వాత ఆమె హీరో ప్రిపేర్ చేస్తున్న డిషెస్ అన్నీ చూసి చాలా ఇంప్రెస్ అవుతుంది. నేరుగా వచ్చి అతన్ని కిస్ చేస్తుంది. కిస్ చేసి వెంటనే ఆమె పల్స్ చెక్ చేసుకొని
థియరెటికల్‌గా ఒక పర్సన్‌ని మనకు నచ్చిన పర్సన్‌ని కిస్ చేస్తే హార్ట్ బీట్ చాలా స్పీడ్ అవుతుంది. నా హార్ట్ బీట్ చాలా స్పీడ్ అయింది. అంటే నువ్వంటే నాకిష్టం. నీ హార్ట్ బీట్ కూడా రైజ్ అయిందా అని హీరోని అడిగితే హీరో జరిగిందంతా చూసి కన్ఫ్యూజ్ అవుతాడు ఆమె అలా సడన్గా కిస్ చేస్తే. లేదని చెప్పి వెంటనే అక్కడి నుండి వెళ్ళిపోతాడు అతను. హీరో ఏం చెప్పకుండా వెళ్ళిపోవడంతో ఆమె ఏడుస్తుంది. ఆ నెక్స్ట్ డే నుండి హీరోయిన్కి హీరో బాగా గుర్తొస్తూ ఉంటాడు. సో ఇలా కాదు, డైరెక్ట్గా అతన్ని మీట్ అయ్యి ఆమె ఫీలింగ్స్ చెప్పాలనుకుంటుంది. హీరో వాళ్ళ మదర్కి కాల్ చేసి హీరో ఎక్కడున్నాడని కనుక్కుంటే అతను షూటింగ్లో ఉన్నాడని చెప్పేసరికి ఆమె హీరో ఉన్న షూటింగ్ లొకేషన్కి వెళ్ళి అతని కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. హీరో కూడా ఆ లొకేషన్లో క్రౌడ్లో హీరోయిన్ని చూస్తాడనమాట. సో షూటింగ్ అయిపోయాక హీరోయిన్ ఎక్కడుందా అని అతను వెతుకుతూ బయటికి వెళ్ళేసరికి హీరో ఫ్రెండ్, ఏంటి ప్రొఫెసర్ కోసం వెతుకుతున్నావా, ఆమె అంటే నీకు ఇష్టమా అని అడుగుతాడు కావాలని. హీరోయిన్ వాళ్ళ వెనకే ఉంటుందన్నమాట. హీరో అది చూసుకోకుండా, లేదు ఆమె అంటే నాకేం ఇష్టం లేదు, అయినా ఆమె ఎప్పుడు థియరెటికల్ సైంటిఫిక్ నాలెడ్జ్ గురించి మాట్లాడినట్టే అనిపిస్తుంది, ఆమె మనలాగా నార్మల్గా ఉన్నట్టు నాకు అనిపించదు, ఆమెతో డీల్ చేయడం చాలా కష్టం అంటాడు. ఇదంతా హీరోయిన్ వెనక నుండి విని, సారీ నేను ఇప్పటి వరకు చాలా ఇబ్బంది పెట్టానని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోతుంది. హీరోయిన్ అలా వెళ్ళిపోవడంతో హీరో చాలా బాధపడతాడు. నైట్ అంతా ఆమె గురించి ఆలోచిస్తూ ఫుల్గా డ్రింక్ చేస్తాడు. ఆ నెక్స్ట్ డే ఎలాగైనా హీరోయిన్ని మీట్ అయ్యి సారీ చెప్పాలని చెప్పి ఫ్లవర్స్ తీసుకొని వాళ్ళ ల్యాబ్ దగ్గరికి వెళ్ళి వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ వచ్చి లేదు ఇక మన ఇద్దరం మాట్లాడుకోవడం కుదరదని చెప్తుంది. బట్ హీరో మాత్రం సారీ చెప్పి, నువ్వు సడన్గా అలా కిస్ చేసేసరికి నేను కన్ఫ్యూజన్లో వెళ్ళిపోయాను, ఆ నెక్స్ట్ డే చెప్పినవి కూడా మా ఫ్రెండ్తో ఊరినే చెప్పాను, నువ్వంటే ఇష్టం లేక కాదు, నాకు ఒక ఛాన్స్ ఇవ్వు, మనం మళ్ళీ మీట్ అయ్యి మాట్లాడుకుందామని చెప్తాడు. సో అలా ఆమెను లంచ్కి తీసుకెళ్తాడు. అలా హీరో హీరోయిన్ కొంచెం క్లోజ్ అవుతూ ఉంటారు. ఫ్యూ డేట్స్కి వెళ్ళడం అలా చేస్తూ ఉంటారు. ఒకరోజు వాళ్ళిద్దరు కలిసి మూవీకి వెళ్తారు. అది రొమాంటిక్ మూవీ అయినా కూడా హీరోయిన్ ఆ మూవీలో సీన్స్ చూస్తూ ఆ సీన్స్ యూస్ చేసుకొని ఆమె రీసెర్చ్ చేస్తూ నోట్స్ ప్రిపేర్ చేసుకుంటూ ఉంటుంది. మూవీ ఎంజాయ్ చేయకుండా ఇలా చదువుకుంటుంది ఏంటి అని హీరో అనుకుంటాడు. మూవీ అయిపోయాక వాళ్ళిద్దరు హీరోయిన్ ఇంటికి వెళ్ళి డిన్నర్ చేస్తారు. అప్పుడు హీరోయిన్ ఒక వైన్ బాటిల్ తీసుకొచ్చి, ఇది నాకు ల్యాబ్లో గిఫ్ట్గా ఇచ్చారు, బట్ ఇంతవరకు నేను ఎప్పుడు ఆల్కహాల్ ట్రై చేయలేదు, నీతో కాబట్టి కంఫర్టబుల్గా ఒకసారి ట్రై చేయాలని ఉంది అంటే హీరో ఓకే చెప్తాడు. అలా వాళ్ళిద్దరు వైన్ తాగుతారనమాట. హీరోకి డ్రింక్ ఎక్కువ అవడంతో పడిపోతాడు. నెక్స్ట్ మార్నింగ్ హీరోయిన్ వాళ్ళ ఫ్రెండ్ ఇంటికి వచ్చి చూసేసరికి వాళ్ళిద్దరు బెడ్ పైన ఉంటారు. ఆమె వాళ్ళిద్దరిని నిలబెట్టి ఏం జరిగింది అసలు అని క్వశ్చన్ చేస్తుంది. సో హీరో నైట్ జరిగిందంతా గుర్తు చేసుకుంటాడు. వాళ్ళిద్దరికి డ్రింక్ ఎక్కువ అయ్యాక హీరోని తీసుకెళ్ళి బెడ్ పైన పనుకోబెట్టి, నువ్వు ఇక్కడే పనుకో, నేను సోఫా పైన పనుకుంటానని చెప్తుంది. బట్ ఆమె కూడా అక్కడే పనుకునేస్తుంది అనమాట. సో వాళ్ళిద్దరు రిలేషన్షిప్లో ఒక స్టెప్ ఫార్వర్డ్ అవుతారు. ఆ తర్వాత హీరోయిన్ రీసెర్చ్ వర్క్ పైన చాలా బిజీ అయిపోతుంది. హీరో ఆమెను మీట్ అవ్వడం కుదరకపోతూ ఉంటుందన్నమాట. వీకెండ్ అయినా ఆమెను మీట్ అవ్వాలని ఆమెకు మెసేజ్ చేస్తే ఆమె మెసేజ్ చూసి ఉండదు. సో హీరోయిన్ ఫ్రెండ్కి కాల్ చేసి కనుక్కుంటాడు ఆమె వీకెండ్ ఏం చేస్తుందని. వీకెండ్ వాళ్ళ సీనియర్ ఇంటికి లంచ్కి వెళ్తుందని హీరోయిన్ ఫ్రెండ్ చెప్తుంది. సో మార్నింగ్ నుండే హీరోయిన్ వాళ్ళ ఇంటి దగ్గర బయట వెయిట్ చేస్తూ ఉంటాడు. హీరోయిన్ బయటకు రాగానే ఆమె దగ్గరికి వెళ్ళి, నువ్వు మీ సీనియర్ ఇంటికి వెళ్తున్నావు కదా, లంచ్కి నేను కూడా వస్తాను, నేను నిన్ను డ్రాప్ చేస్తాను అంటాడు. ఆమె సరే అంటుంది. అలా వాళ్ళిద్దరు కలిసి హీరోయిన్ వాళ్ళ సీనియర్ ఇంటికి లంచ్కి వెళ్తారు. అతను ప్రిపేర్ చేస్తున్న డిషెస్ అన్నీ ట్రై చేస్తూ హీరో వాటిని క్రిటిసైజ్ చేస్తూ ఉంటాడు. ఇది సాల్టీగా ఉంది, ఇది టేస్ట్ లేదని ఏదో ఒకటి అంటూ ఉంటాడు. అప్పుడు ఆ సీనియర్, నేను డ్రింక్స్ ఆర్డర్ చేశాను, అవి కిందకు వచ్చున్నాయి, నువ్వు వెళ్ళి తీసుకొస్తావా, నేను ఇంకా సూప్ ప్రిపేర్ చేయాలి అని చెప్పి హీరోని కిందకి వెళ్ళి డ్రింక్స్ తెమ్మంటాడు. సో హీరో కిందకి వెళ్ళినప్పుడు ఆ సీనియర్ హీరోయిన్తో, నేను ఎప్పటి నుండో నీకు ఒక విషయం చెప్పాలి, అందుకోసమే నేను అబ్రాడ్ నుండి రిటర్న్ ఇక్కడికి వచ్చింది కూడా, నువ్వంటే నాకు ఇష్టమని ఆమెకి అతని ఫీలింగ్స్ చెప్తే హీరోయిన్,
లేదు, నాకు నీ పైన అలాంటి ఫీలింగ్స్ ఏం లేవు, సారీ, నేను ఎప్పుడు నిన్ను ఒక బ్రదర్ లాగే చూశాను అని చెప్తుంది ఆమె. అప్పుడు అతను ఆమెను హక్ చేసుకొని, సరే లాస్ట్ టైం ఒక బ్రదర్ లాగా హక్ చేసుకొనివ్వని చెప్తాడు, ఆమె వద్దంటున్నా కూడా. అప్పుడే అక్కడ హీరో వస్తాడనమాట. వాళ్ళు హక్ చేసుకుంది అతను చూస్తాడు. ఆ సీనియర్ కావాలని, మరి లిన్యాంగ్ నీ దృష్టిలో ఎలాంటి పర్సన్ అని అడుగుతాడు హీరోయిన్ని. అప్పుడు హీరోయిన్, లిన్యాంగ్ చాలా చైల్డిష్, ఇమ్మెచ్యూర్గా బిహేవ్ చేస్తాడు, బ్యాడ్ టెంపర్ కూడా, బాయ్ ఫ్రెండ్ మెటీరియల్ అయితే కాదు నా దృష్టిలో కానీ అని చెప్పబోతూ ఉంటుంది. అదంతా విని హీరో అతను తెచ్చిన ఆ డ్రింక్స్ అక్కడ పెట్టేసి వెంటనే వెళ్ళిపోతాడు. హీరోయిన్ ఆమె సీనియర్తో, అతను చైల్డిష్ అయినా బ్యాడ్ టెంపర్ అయినా పర్లేదు కానీ అతను నాకంటే ఇష్టం అని చెప్పి హీరో వెనకాలే వెళ్తుంది అతన్ని ఆపడానికి. కిందకి వెళ్ళి హీరోని ఆపి, నువ్వు విన్నదంతా నిజం కాదు, నువ్వు మిస్అండర్స్టాండ్ చేసుకున్నావు, నన్ను ఎక్స్ప్లెయిన్ చేయనివ్వు అని అడుగుతుంది. బట్ హీరో మాత్రం కోపంగా, నీకు అతనంటే ఇష్టమైతే అతనితోనే వెళ్ళు, నాతో ఇలా యాక్ట్ చేయాల్సిన అవసరం లేదు, మన ఇద్దరి మధ్య ఇంకేం వద్దు అని చెప్పి, అవును నేను చైల్డిషే, నాకు ఇలాంటి విషయాలకి ఈజీగా కోపం వస్తుంది, నేను అలుగుతాను, బ్యాడ్ టెంపర్ కూడా అని చెప్పి వెళ్ళిపోతాడు అక్కడి నుండి. అలా హీరో హీరోయిన్ మధ్య దూరం పెరుగుతూ ఉంటుంది. వాళ్ళిద్దరిని ఎలాగైనా కలపాలని హీరో ఫ్రెండ్ అండ్ హీరోయిన్ ఫ్రెండ్ డిసైడ్ అవుతారనమాట. సో వాళ్ళిద్దరు ప్లాన్ చేస్తారు. హీరోయిన్కి ఒకరోజు వాళ్ళు కాల్ చేసి, లిన్యాంగ్ కంట్రీ వదిలి వెళ్ళిపోతున్నాడు, మేమెంత అతన్ని ఆపాలని ట్రై చేసినా అతను వినట్లేదు, నువ్వైనా వచ్చి అతన్ని కన్విన్స్ చెయ్యి, ఇప్పుడు వెళ్ళిపోతే అతను మళ్ళీ ఎప్పుడు వస్తాడో ఎవరికి తెలియదని చెప్తారు. సో హీరోయిన్ వెంటనే టెన్షన్ పడుతూ హీరో కోసం వెళ్తుంది. అతని దగ్గర ఉన్న లగేజ్ చూసి అతను అబ్రాడ్ వెళ్ళిపోతున్నాడని ఆమె అనుకొని వెంటనే హీరో దగ్గరకు వచ్చి, లిన్యాంగ్ నిజంగా సారీ, నేను నిన్న చెప్తున్న సెంటెన్స్ నేను కంప్లీట్ చేయలేదు, మా సీనియర్తో నేను క్లియర్గా చెప్పాను అతనంటే నాకు ఇష్టం లేదు, నువ్వే నాకు ఇష్టం అని చెప్పి, నువ్వు ఆ మాట వినలేదు, నేను ఎప్పటికీ నీ గర్ల్ ఫ్రెండ్ లాగే ఉండాలనుకుంటున్నాను, నువ్వు ఏ కంట్రీకి వెళ్తున్నావో నాతో చెప్పు, నేను కూడా నీతో పాటు వచ్చి అక్కడే నా రీసెర్చ్ కంటిన్యూ చేసుకుంటాను, ఐ లవ్ యూ అని చెప్పి అతన్ని కిస్ చేస్తుంది. ఇప్పటికైనా నీ ఫీలింగ్స్ క్లియర్గా చెప్పినందుకు థ్యాంక్ యూ, కానీ నేను కంట్రీ వదిలి వెళ్ళిపోవట్లేదు, ఈ లగేజ్ అంతా మా పేరెంట్స్ది, వాళ్ళు అబ్రాడ్ ట్రిప్కి వెళ్తున్నారు అని చెప్పి నవ్వుతాడు. అప్పుడే హీరో పేరెంట్స్ కూడా అక్కడ నుండి వస్తారనమాట. వచ్చి, మీరిద్దరు ఇలా హ్యాపీగా ఉండడం చూసి చాలా సంతోషంగా ఉంది మాకు, మీరిద్దరు డెసిషన్ తీసుకుంటే చెప్పండి, మేము మీ పేరెంట్స్తో మాట్లాడి పెళ్ళి ఫిక్స్ చేస్తామని చెప్తారు. ఆ తర్వాత హీరో హీరోయిన్ మాట్లాడుకుంటూ, హీరో అప్పుడు హీరోయిన్తో, నేను ఎప్పుడో నువ్వు నా గర్ల్ ఫ్రెండ్ అని డిసైడ్ అయిపోయాను, నిన్న జరిగిన గొడవ గురించి కూడా నేను పట్టించుకోవట్లేదు అంటూ వాళ్ళిద్దరు మళ్ళీ కిస్ చేసుకుంటారనమాట. అదే టైంలో హీరోయిన్ పేరెంట్స్ కూడా అటువైపు వస్తూ ఉంటారు. హీరోయిన్ మదర్, యూనిఫైక్ చెప్పకుండా మనం ఇలా సడన్గా రావడం ఏంటి అంటే, వాళ్ళ ఫాదర్ ఏమో, తను ల్యాబ్లో చాలా బిజీగా ఉంటుంది, మనం రాగలుగుతాం కదా, తను వచ్చి మనల్ని ఏం పికప్ చేసుకోక్కర్లేదు, మనమే వెళ్ళి తనని మీట్ అవుదాం, అసలే తన ల్యాబ్లో చాలా బిజీగా ఉంటుంది, ఇప్పుడున్న యంగ్ జనరేషన్ లాగా కాదు మన కూతురు, ఎప్పుడూ వర్క్ కోసమే డెడికేటెడ్గా వర్క్ చేస్తూనే ఉంటుంది, లవ్ డేటింగ్ ఇవన్నీ ఏమి ఉండవు అని చెప్పుకుంటూ ఉంటారు. అదే మూమెంట్లో రోడ్లో హీరోయిన్ అండ్ హీరో కిస్ చేసుకోవడం చూసి, చూడండి ఇప్పుడు పిల్లలు అసలు ఎలా అయిపోయి ఉన్నారో, రెస్పాన్సిబిలిటీస్ ఏం లేకుండా ఇలా డేటింగ్ అంటూ ఇలాంటి పనులు చేస్తూ ఉన్నారు అనుకుంటారు. బాగా క్లియర్గా చూస్తే అక్కడ ఉన్నది వాళ్ళ కూతురు అని అర్థమవుతుందన్నమాట. అది చూడగానే హీరోయిన్ ఫాదర్ షాక్లో కింద పడిపోతారు. హీరోయిన్ ఫాదర్ని హాస్పిటల్కి తీసుకెళ్తే డాక్టర్ చెక్ చేసి, సీరియస్ ఏం లేదు, బీపీ రైజ్ అవడం వల్ల అలా పడిపోయాడు, ఇప్పుడు అంతా నార్మల్గా ఉందని చెప్తారు. ఆ తర్వాత హీరోయిన్ పేరెంట్స్, నీ బాయ్ ఫ్రెండ్ని తీసుకురా, మేము మీట్ అవ్వాలని అడుగుతారు. సో హీరోయిన్ హీరోని డిన్నర్కి ఇన్వైట్ చేస్తుంది వాళ్ళ పేరెంట్స్ని మీట్ అవ్వాలని చెప్పి. హీరోయిన్ పేరెంట్స్ ఇద్దరు హైలీ ఎడ్యుకేటెడ్, వాళ్ళిద్దరు ప్రొఫెసర్స్ అనమాట, పిహెచ్డి కంప్లీట్ చేసి ఉంటారు. సో హీరో చాలా నర్వస్గా ఫీల్ అవుతూ ఉంటాడు. వాళ్ళని విజిట్ చేసి వాళ్ళ కోసం చాలా గిఫ్ట్స్ తీసుకొచ్చి ఉంటాడు.
అందరూ కలిసి డిన్నర్ చేస్తూ ఉంటారు. సో హీరోయిన్ పేరెంట్స్ ఇంకా హీరోని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. అతని ప్రొఫెషన్ ఏంటి, అతని ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అన్ని డీటెయిల్స్ అడుగుతూ ఉంటారు. హీరో అతను షెఫ్ అని చెప్పగానే వాళ్ళు డిసప్పాయింట్ అవుతారు. ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని అడుగుతారు. సో అతను నేను జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశాను, అబ్రాడ్లో కుకింగ్ ప్రాక్టీస్ చేసి వచ్చి ఇప్పుడు ప్రజెంట్ అయితే రెస్టారెంట్ ఓన్గా రన్ చేస్తున్నాను, మా పేరెంట్స్కి ఫుడ్ ఫ్యాక్టరీ ఉందని ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. అప్పుడు వాళ్ళు అయితే అకాడమిక్గా నువ్వు వీక్ అనమాట, అట్లీస్ట్ నీకు చిన్నప్పుడు చదివిన పీరియాడిక్ టేబుల్ అయినా గుర్తుందా అని అడుగుతారు వాళ్ళు. పీరియాడిక్ టేబుల్లోని ఎలిమెంట్స్ చెప్పడానికి ట్రై చేస్తాడు హీరో, బట్ అతనికి ఒక 4-5 ఎలిమెంట్స్ చెప్పిన తర్వాత ఆ నెక్స్ట్ ఫ్లో గుర్తురాదనమాట. అప్పుడు హీరోయిన్ పేరెంట్స్, మేమిద్దరం ప్రొఫెసర్స్, ఇద్దరం పీహెచ్డీ కంప్లీట్ చేసాం, యూనిఫై కూడా తను పీహెచ్డీ చేస్తుంది, నువ్వు మాత్రం జస్ట్ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేశానంటున్నావు, ఫ్యూచర్లో ఆమె కెరీర్ సపోర్ట్ చేయగలుగుతావా నువ్వు? అదే ఆమె లెవెల్ ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళకైతే ప్రొఫెషనల్గా ఆమెకి సపోర్ట్ దొరుకుతుంది, అది నీ దగ్గర నుండి దొరకదు. సో మీ ఇద్దరు రిలేషన్షిప్ మేము యాక్సెప్ట్ చేయలేమని చెప్తారు వాళ్ళు. ఆ నెక్స్ట్ డే హీరోయిన్ పేరెంట్స్ బయట నుండి ఫుడ్ ఆర్డర్ చేసుకుంటే అది తిన్న తర్వాత వాళ్ళిద్దరికి ఫుడ్ పాయిజన్ అవుతుంది. హాస్పిటల్లో అడ్మిట్ చేస్తే డాక్టర్స్ ఒక 1 వీక్ హెల్దీ ఫుడ్ తినమని చెప్తారనమాట. ఆ నెక్స్ట్ డే నుండి డైలీ వాళ్ళకి హీరోయిన్ బయట నుండి హెల్దీ ఫుడ్ తెచ్చిస్తూ ఉంటుంది. వాళ్ళు ఆ ఫుడ్ బాగా ఎంజాయ్ చేస్తూ తింటూ ఉంటారనమాట. అలా ఒక వీక్ గడిచిపోతుంది. ఆ తర్వాత హీరోయిన్ మళ్ళీ వాళ్ళ రిలేషన్షిప్ గురించి టాపిక్ తీసుకొచ్చి హీరోయిన్ పేరెంట్స్తో మాట్లాడుతుంది. అప్పుడు చెప్తుంది వాళ్ళకి, ఈ వీక్ మొత్తం మీరు ఇంత న్యూట్రిషనస్ హెల్దీ ఫుడ్ తిన్నారు కదా, అది ప్రిపేర్ చేసింది ఎవరో కాదు, లిన్యాంగే. ఈ వీక్ మొత్తం మీకు మంచి న్యూట్రిషనల్ వాల్యూస్ ఉన్న ఫుడ్ తను సొంతగా ప్రిపేర్ చేసి అరేంజ్ చేస్తూ ఉన్నాడని చెప్పి హీరోయిన్ పిలుస్తుంది మాట్లాడడానికి మళ్ళీ. సో హీరోయిన్ కన్విన్స్ చేస్తుంది అనమాట, మీరు మా ఇద్దరి గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు, అతను పీహెచ్డీ చేయకపోయినా అతను నాకు ప్రొఫెషనల్గా పర్సనల్గా ఎప్పుడు సపోర్ట్గానే ఉండగలుగుతాడు, ఇన్ని డేస్ అతనితో నేను ట్రావెల్ చేశాను కాబట్టి ఆ అష్యూరెన్స్ నేను మీకు ఇవ్వగలుగుతాను అని హీరో గురించి చెప్పి కన్విన్స్ చేస్తుంది. అప్పుడు హీరోయిన్ పేరెంట్స్ కూడా మీ ఇద్దరికి ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉండగలుగుతారు అనుకుంటే మాకు ఎలాంటి ఇబ్బంది లేదు, మీ రిలేషన్ని మేము అప్రూవ్ చేస్తున్నామని వాళ్ళిద్దరికి ఓకే చెప్తారనమాట. హీరో వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తాడు వాళ్ళ రిలేషన్షిప్ ఓకే చెప్పినందుకు. హీరో ఎలాగైనా హీరోయిన్ పేరెంట్స్ని ఇంప్రెస్ చేయాలని చెప్పి చాలా కష్టపడి బేసిక్ కెమిస్ట్రీ అండ్ ఫిజిక్స్ చదువుతూ ఉంటాడు. ఇల్లంతా నోట్స్ ప్రిపేర్ చేసి స్టిక్కీ నోట్స్ మొత్తం స్టిక్ చేసుకొని అవి కంటిన్యూస్గా చదువుతూ గుర్తుపెట్టుకుంటూ ఉంటాడు. నెక్స్ట్ డే హీరోయిన్కి అతను ప్రపోజ్ చేయాలని డిసైడ్ అవుతాడు. ఓన్గా కేక్స్ ప్రిపేర్ చేసి ఆ చిన్న కేక్ పీస్ లోపల రింగ్ పెట్టి ఆమెకు ప్రపోజ్ చేయాలనుకుంటాడు. సో కేక్ టేస్ట్ చేయమంటే ఆమె కేక్ పీస్ మొత్తం స్వాలో చేసేస్తుంది, కేక్తో పాటు రింగ్ని కూడా స్వాలో చేసేస్తుంది ఆమె. సో వెంటనే హాస్పిటల్కి వెళ్తే ఎక్స్రే తీసి కేక్ లోపల రింగ్ ఉందని చెప్తారనమాట వాళ్ళు. మెడిసిన్స్ అవి ఇచ్చి, ఈ జనరేషన్ పిల్లలు డ్రామాస్ చూసి ఫ్యాన్సీగా ట్రిక్స్ చేయాలనుకుంటూ ఉంటారు, ఇలాంటి ప్రపోజల్స్ ఇంకెప్పుడు ట్రై చేయొద్దు అంటారు డాక్టర్. ఆ తర్వాత హీరో ఇంకెప్పుడు ఫుడ్ అలా స్పీడ్గా తినొద్దు, స్లోగా చ్యూ చేసి స్వాలో చెయ్యి, ఇప్పుడు నేను ప్రపోజ్ ఎలా చేయాలి అంటాడు అతను. ఆమె పర్లేదు, నువ్వు ప్రపోజ్ చేయకపోయినా పర్లేదు అంటుంది. లేదు చేయాల్సిందే అని చెప్పి నీల్ చేసి ఎక్స్రేతో ప్రపోజ్ చేస్తాడనమాట. ఈ ఎక్స్రేలో ఉన్న రింగే ప్రపోజల్ రింగ్ అనుకొని కన్సిడర్ చేయవా అంటాడు. ఆమె ప్రపోజల్కి ఓకే చెప్తుంది. ఫ్యూ డేస్ తర్వాత వాళ్ళ వెడ్డింగ్ స్టార్ట్ అవుతుందన్నమాట. పెళ్ళికి ముందు కూడా హీరోయిన్ పేరెంట్స్ కావాలని హీరోని టీజ్ చేస్తూ, అంత ఈజీగా మా కూతుర్నిచ్చి నీకు పెళ్ళి చెయ్యం, ఈ క్వశ్చన్ పేపర్ నువ్వు ఆన్సర్ చేసి పాస్ అయితేనే పెళ్ళికి ఒప్పుకుంటామంటారు. సో అతను కూర్చొని ఆ బేసిక్ క్వశ్చన్ పేపర్ ఆన్సర్ చేస్తూ ఉంటాడనమాట.
హీరోయిన్ అక్కడికి వచ్చి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నేను లిన్యాంగ్ని పెళ్లి చేసుకుంటానని చెప్పి అక్కడి నుండి అతన్ని లాక్కెళ్ళిపోతుంది. అలా ఈ డ్రామా ఎండ్ అవుతుంది. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.